మీ చిగుళ్ళ నుంచి బ్లడ్ వస్తుందా? అయితే అశ్రద్ధ చేయకండి. చాలామంది చిగుళ్ళ నుంచి బ్లడ్ వస్తే దాన్ని సాధారణం అనుకుంటున్నారు, కానీ అది సాధారణం కాదు. సాధారణంగా చిగుళ్ళ నుంచి రక్తస్రావం జరగడానికి ముఖ్యమైన కారణాలు ఏంటంటే చిగుళ్ళ వ్యాధి. చిగుళ్ళ వ్యాధి తొలి దశలో ఉన్నప్పుడు రక్తస్రావం అంతగా కనిపించదు. అక్కడక్కడ సాధారణంగా పై పళ్ళ దగ్గర రక్తం వస్తున్నట్టు కనపడుతుంది. దాన్ని మనం అశ్రద్ధ చేసినప్పుడు చిగుళ్ళ వ్యాధి తీవ్రత పెరిగి నోరంతటా వైపుల నుంచి చిగుళ్ళ నుంచి రక్తం రావడం, చిన్న చిన్న వాపులు కలిగి ఉండడం, వాటితో పాటు దుర్వాసన వచ్చినప్పుడు పేషెంట్ అప్పుడు అలర్ట్ అవుతారు. ఈ చిగుళ్ళ వ్యాధి తొలి దశలో మనం గుర్తించినట్టయితే స్కేలింగ్ ద్వారా సరి చేసుకోవచ్చు. లేదు చిగుళ్ళ వ్యాధి మరీ తీవ్రతరంగా వెళ్ళినప్పుడు చిగుళ్ళు కింద ఉన్న ఎముకను కూడా పాడు చేస్తాయి. తద్వారా చిగుళ్ళు కింద ఉన్న ఎముక పంటిని వదిలేయడం వల్ల పళ్ళు వీకెనింగ్ అయ్యి వాటంతట అవి ఊడిపోతాయి. ఈ సమస్యలన్నీ చాలా వరకు చాలా మందిలో నొప్పి, ఎటువంటి బాధ కలిగించదు. ఈ ఈ దీంట్లో ఉండే మొదటి ప్రధాన లక్షణాలు ఏంటంటే కొంచెం చిగురు వాపు ఉంటుంది, దానితో పాటు బ్లీడింగ్ గమ్స్, బ్యాడ్ స్మెల్ తప్ప మిగతా పేషెంట్ ఇబ్బంది పెట్టే ఏ లక్షణాలు ఉండవు. కాబట్టి చాలామంది వీటిని ఇగ్నోర్ చేస్తూ ఉంటారు. చిగుళ్ళ నుంచి రక్తస్రావం జరిగినప్పుడు దానికి గల కారణాలను, వాటికి ఉన్న లక్షణాలను చూసుకొని మనం ఇనిషియల్ దశలో ఉంటే స్కేలింగ్ ద్వారా సరిచేసుకుంటాము. ఇంకా రక్తస్రావం అనేది ఎక్కువగా ఉండి చిగుళ్ళ వాపులు ఉన్న కండిషన్లో సబ్జింజువల్ స్కేలింగ్ ఆర్ డీప్ స్కేలింగ్ అంటాము. ఇది ఏంటంటే పంటి పై భాగంతో పాటు చిగురు భాగం శుభ్రం చేసుకుంటాము. కొంతమంది పేషెంట్స్లో సిస్టమిక్ డిసీజెస్ ఉండి ఈ చిగుళ్ళ నుంచి రక్తస్రావం ఎక్కువగా ఉన్నప్పుడు, వాళ్ళు ఎకోస్పిరిన్ లాంటి ట్యాబ్లెట్లు వాడుతున్నప్పుడు మనము ఈ కన్వెన్షనల్ మెథడ్లో చేస్తే పెద్ద ఫలితం ఉండకపోవచ్చు. దానికి మనము లేజర్ ద్వారా నొప్పి లేకుండా బ్లడ్లెస్ ఫీల్డ్తో మనం పంటిని, దానికి చుట్టూ ఉన్న చిగురును శుభ్రపరుస్తాం. డయాబెటీస్ ఉన్న వాళ్ళలో చిగుళ్ళ సమస్యలు కొంచెం అధికంగా ఉంటాయి కామన్ పేషెంట్స్తో చూస్తే. వీళ్ళకు కన్వెన్షనల్ మెథడ్ స్కేలింగ్తో పాటు లేజర్తో చేయించుకుంటే కొంచెం బెటర్ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. హెల్దీ గమ్స్, హెల్దీ టీత్.